హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సెల్ఫ్గా శారీ ప్రీప్లేటింగ్ ఎలా చేసుకోవాలి, బాక్స్ ఫోల్డింగ్ నీట్గా స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీ దగ్గర రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా శారీని మనం ప్రీప్లేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మెజర్మెంట్స్ అన్నది బేస్ చేసుకొని శారీకి 3 పిన్స్ మొత్తం కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇలా 3 పిన్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ పళ్ళు పార్ట్ మొత్తం నేను ఇప్పుడు రొటీన్గా ఏ విధంగా అయితే నేను పళ్ళు పార్ట్ మొత్తం అరేంజ్ చేసుకుంటానో సేమ్ అదే స్టైల్లో పళ్ళు పార్ట్ బిగినర్స్ కూడా ఈజీగా ఉంటుందని సేమ్ ఇదే కంటిన్యూ చేస్తున్నానండి. ఈ విధంగా మనం పళ్ళు మొత్తం కూడా ఫస్ట్ శారీని రాంగ్ సైడ్ ఇలా టర్న్ చేసుకొని పళ్ళు మొత్తం ఇలా ఫోల్డింగ్స్ అంతా చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి పళ్ళు ప్లీట్స్ అరేంజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫోల్డింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు శారీని ఇలా రైట్ సైడ్ ఇలా టర్న్ చేసుకొని సింపుల్గా ఇలా ప్లీట్స్ మొత్తం అరేంజ్ చేసుకుంటే చాలా ఈజీగా క్విక్గా మనం పళ్ళు ప్లీట్స్ మొత్తం కూడా చాలా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చండి. 9 నుంచి 12 ప్లీట్స్ ఈ స్టైల్లో మనం బిగినర్స్ కూడా సింపుల్ వేలో ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ పిన్ అనేది షోల్డర్ దగ్గర మనం పెడతాం కదా, ఆ ఫస్ట్ పిన్ వచ్చేంత వరకు కూడా పళ్ళు ప్లీట్స్ మొత్తం కూడా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో నేను స్టెప్ బై స్టెప్ శారీ ప్రీప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్, సెమీ ఫ్లఫీ ప్లీట్స్, హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఈ విధంగా మనం పళ్ళు పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెస్ట్ ప్లీట్స్ అరేంజ్ చేసుకోవాలి. ఇలా చెస్ట్ ప్లీట్స్ కోసం మనం శారీని ఇలా క్రాస్గా పెడితేనే మనకి పళ్ళు అనేది ఇలా క్రాస్గా పెడితేనే మనకి నీట్గా ప్లీట్స్ వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా క్రాస్గా మొత్తం కూడా ప్లీట్స్ మొత్తం అరేంజ్ చేసుకొని ఇలా ఐరన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. మనకి ప్లీట్స్ ఎక్కడ డిస్టర్బ్ కావు. మనం క్లయింట్కి మెజర్మెంట్స్ అన్నది ఎలా తీసుకోవాలి టేప్తో, ఆ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని శారీకి 3 పిన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, లేదా సెల్ఫ్గా శారీ ప్రిప్లేట్ చేసుకునే వాళ్ళన్నా కానీ 3 పిన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది నేను అవి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. అంతేకాకుండా భార్గవి శారీ ప్రిప్లేటింగ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. పేజ్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా మీకు యూస్ఫుల్ వీడియోసే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇలా మిడిల్ ప్లీట్స్ కూడా అరేంజ్ చేసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మిడిల్ ప్లీట్స్ అరేంజ్ చేసుకొని ప్లీట్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఇక్కడ మిడిల్లో ఒకటి పైన ఒకటి ఇలా పిన్స్ అన్నది సెట్ చేసుకుంటే చాలా నీట్గా మిడిల్ ప్లీట్స్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా నీట్గా ఉంటుందండి. ఎప్పుడన్నా అకేషన్స్కి అటెండ్ అవ్వాలి అన్నప్పుడు మనం శారీ అన్నది ఇలా ముందుగానే ప్రిప్లేట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్లో శారీ అనేది ఈజీగా ట్రేప్ చేసేసుకోవచ్చండి. లుక్ కూడా చాలా ప్రొఫెషనల్గా నీట్గా ఉంటుంది. శారీ కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా చూపిస్తున్నట్టు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా శారీ మొత్తాన్ని ఇలా అరేంజ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. సెల్ఫ్గా శారీ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి చాలామందికి ఈ స్టేజ్లోనే పర్ఫెక్ట్గా కుదరదండి. ఇలా పళ్ళు అన్నది మనకి రైట్ సైడ్లో ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటేనే ఫైనల్గా మనం శారీ అనేది బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, నీట్గా వస్తుంది. ఫస్ట్ నుంచి ఈ స్టేజ్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా నీట్గా శారీ అనేది ప్రీప్లేట్ చేసుకుంటారు సెల్ఫ్గా. బట్ ఈ స్టేజ్లోనే మనకి బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రమే కుదరదు. సో మీరు కూడా పళ్ళు అన్నది ఇలా స్ట్రైట్గా అరేంజ్ చేసుకోండి. అప్పుడు మనం ఇలా శారీని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు రొటేట్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనకి శారీ అన్నది కుదురుతుంది. చూసారు కదా, సింపుల్గా శారీ ప్రీప్లేటింగ్ ఎలా చేసుకున్నామో మీరు కూడా సెల్ఫ్గా శారీ ప్రీప్లేట్ చేసుకునే వాళ్ళు ఫైనల్గా బాక్స్ ఫోల్డింగ్ స్టేజ్లో మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు కూడా పర్ఫెక్ట్గా శారీ ప్రీప్లేటింగ్ అనేది ఈజీగా చేసేసుకుంటారు. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఒకవేళ మీకు కూడా శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ కావాలంటే మన విజయవాడలో చాలా తక్కువ ప్రైస్తో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఎక్కడి నుంచైనా కానీ శారీస్ అన్నది కొరియర్ చేస్తే ఇన్ టైంలోనే మీకు శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ అయితే చేసిస్తాము. జస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే ఎక్స్ట్రా పడతాయి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. భార్గవి శారీ ప్రీప్లేటింగ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా డైరెక్ట్ వాట్సాప్ చేయొచ్చండి. చూసారు కదా వీడియో, మనం సెల్ఫ్గా శారీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్న బిజినెస్ స్టార్ట్ చేసిన బిగినర్స్ కన్నా కానీ ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.